నేను గత 4-5 ఏళ్ల నుండి చెప్తున్నా, అంతర్జాతీయ పరిణామాలు గందరగోళం ఉంటున్నాయి. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. మనకి దేశభక్తి పెరగాలి. హిందువులందరూ ఐక్యం కావాలి. మిగతా మతస్థులతో గొడవలు పెట్టుకోవద్దు. వాళ్ళతో కూడా సాఫ్ట్గానే ఉంటూ మతపరమైనటువంటి సంఘర్షణలు సృష్టించుకోవద్దు. కానీ బాధ్యతగా ఉండండి, ఐక్యంగా ఉండండి, లేకపోతే భవిష్యత్తు ప్రమాదం అన్నటువంటిది. అలాగే ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల గురించి కూడా మనం ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నాం. తాజాగా పరిస్థితి చూస్తే అరవింద్ అనేటటువంటి ఆయన ఏదైతే బంగ్లాదేశ్లో ఈ పరిస్థితి వస్తుందని 2023 నవంబర్ 3వ తేదీనే చెప్పాడు. ఏదైతే బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితి రాబోతుందని. ఇప్పుడు ఆయనే వేసినటువంటి అంచనా భారత్లో కూడా 2025లో ఇట్లాంటి పరిస్థితి సృష్టించబడుతుంది. ఏదైతే ప్రజా తిరుగుబాటు, సివిల్ వార్స్ క్రియేట్ చేయడం. యాక్చువల్గా క్రిందసారి ఈ ప్రయోగాలు జరిగినాయి. ఖలిస్తానీ ఉద్యమం ద్వారా ఒకటి, రైతుల పేరుతో జరిగిన ఉద్యమం ద్వారా ఒకటి, మణిపూర్ మద్దతు పేరుతో జరిగినటువంటి ఉద్యమం ద్వారా మరొకటి, రాహుల్ గాంధీ జోడో యాత్ర కూడా అందులో పార్టీ. కాకపోతే మనం దాన్ని ఫ్లేరప్ కాకుండా అదుపు చేస్తూ, ఈవెన్ దెబ్బలు తిన్నది పోలీసులైనా, ఎర్రకోట మీదనే దాడి చేసిన, జెండాలు ఎగరేసిన, కూల్గా చేసుకొచ్చి కంట్రోల్ చేశాం. మన సైన్యం మన కంట్రోల్లో ఉంది కాబట్టి నడిచింది. కాకపోతే అల్లకల్లోలం సృష్టించే శక్తులు మాత్రం సిద్ధంగా ఉన్నాయి అనడాన్ని ఆయన చెప్తున్నారు.